మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తారా, మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా? మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తాను, మనీని గౌరవిస్తాను. నేను ఏదైనా ఒక స్పెండ్ చేయాలంటే కూడా నేను ఎంత కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఓకే ఫైన్, నేను ఒక కెమెరా కొనాలి, ఆ కెమెరాది ఫస్ట్ పోయి అమెజాన్లో చూస్తాను, తర్వాత పోయి ఫ్లిప్కార్ట్లో చూస్తాను. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తానంటే ఆ కెమెరా ఆ మోడల్ నెంబర్ తీసుకొని పోయేసి చాట్ జీపీటీలో వేస్తాను, ప్లీజ్ గివ్ మీ చీపెస్ట్ లింక్ టు షాప్ దిస్ ప్రోడక్ట్ ని పెడతాను. ప్రతి ప్రోడక్ట్ నేను ఇది చేస్తాను. అంటే ఇప్పుడు మీరున్న స్టేజ్ కి ఏదైనా కొనొచ్చు, కానీ మీరు ఎందుకు అట్లా? నేను చాలా మిడిల్ క్లాస్. అంటే మనీ సేవింగా? నా పిల్లలు ఉన్నారబ్బా, నా పిల్లలు పెరిగి ఏం చేసావు మన కోసం, 2 రూపాయలు పెట్టావని అడిగితే నేను ఏం చెప్పాలి? సో ఒక 100 రూపీస్ థింగ్ని ఎట్లా నేను 55-60 రూపీస్లో కొనాలని అన్ని చోట లింక్ వెతికి చాట్ జీపీటీ లింక్ ఇచ్చేస్తుంది. మనీ కొంచెం ఎక్కువ సేవ్ చేయాలి మనం. ఎవ్రీ మనీ సేవ్డ్ ఇస్ ఎవ్రీ పెనీ సేవ్డ్ ఇస్ ఎవ్రీ పెనీ ఎర్న్డ్. కానీ చాలా మంది అంటారు ఏ మనీ అంత ఏం కాదు, మనుషులే ఇంపార్టెంట్ అని. మనుషులు ఇంపార్టెంటే, మనుషుల్లో కూడా మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్, తర్వాత బయటోళ్ళు. మాకు డబ్బు లేదంటే రెస్పెక్ట్ లేదండి. మీరు ఒక పెద్ద బండిలో పోండి, కార్లో, మీకు రిసీవ్ చేసే రెస్పెక్ట్ చూడండి. మీరు ఒక ఆటోలో వెళ్ళండి, ఆ మంచి రిసీవ్ చేసే రెస్పెక్ట్ చూడండి. ఎంత పేరు ఉన్నా. నేను పుట్టింది చాలా చిన్న ఫ్యామిలీలో. నేను ఫస్ట్ సినిమా షూటింగ్ పోవాలంటే లిటరలీ నాకు అంబాసిడరే పంపించారు. అండ్ ఫస్ట్ సినిమా మీటింగ్ పోతానంటే లిటరలీ హాఫ్ రోడ్ వాకింగ్ పోయాను డబ్బు మిగిలించడానికి, తర్వాత హాఫ్ రోడ్ ఆటోలో పోయాను. ఫస్ట్ మూవీ కోసం అప్పుడు యాడ్స్ చేస్తుండే, నేను 1000 రూపీస్కి మోడలింగ్ చేస్తుండే, స్టేజ్లో మోడల్గా వాక్ చేస్తుండే, నేర్పిస్తూ ఉన్నాను నేను. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ దట్ టైం. అండ్ డబ్బు ప్రతి ఒక్కరు సంపాదిస్తారండి, కానీ ఎవరు సేవ్ చేస్తారు వాళ్ళే రిచ్ అవుతారు. అందరూ డబ్బు సంపాదిస్తారు, ఆడికి ఇచ్చేసాను, ఈడికి ఇచ్చేసాను, పోగొడతారు. నేను యాక్చువల్లీ అట్లా 2015, 16, 17, 18లో ఒక 4-5 పీపుల్కి చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ ఆల్మోస్ట్ 2 crores దాకా ఇచ్చి ఇరుక్కున్నా. 2 కోట్లు ఇచ్చారా? ఆల్మోస్ట్ ఒక ఫిల్మ్ స్టార్ట్ అవుతుండే, ఓకే ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు రిటర్న్ చేస్తా, 55 lakhs ఇచ్చాను నేను అప్పుడు. అండ్ హార్డ్ ఆన్ మనీ. ఒక్కొక్క ఇనాగ్రేషన్ వెళ్ళాలంటే నేను ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్ళాలంటే 1 lakh ఇనాగ్రేషన్ కోసం వెళ్ళాను. అట్లాంటి హార్డ్ ఆన్ మనీ దాచి పెట్టిన మనీ అట్లట్లే ఇచ్చేసాను. ఆల్మోస్ట్ 2 crores నాకు లాస్ అయింది. ఇప్పుడు నాకు ఎవరైనా 1 lakh రూపీ కూడా అడిగితే లోన్ ఇవ్వండి మేడం, నేను ఒక 2000 రూపీస్ ఇస్తాను నీకు, అది నువ్వే పెట్టుకో, నాకు లైఫ్లో మళ్ళీ ఈ లోన్ కోసం ఫోన్ చేయకు, లేకపోతే నేను నీకు బ్లాక్ చేసేస్తా, ఆ 2000 నేను చారిటీలో ఇచ్చేసి మర్చిపోతా. సో అంటే మ్యామ్ మళ్ళీ ఆ మనీ మీ దగ్గరికి రాలేదు? లేదు, అంటే 1 or 2 చెక్ బౌన్స్ కేసెస్ నడుస్తున్నాయి, అది ఫాలో చేస్తున్నాను. ఫాలో అవ్వడానికి కూడా టైం కుదరట్లేదు. వెరీ బిగ్ ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీలో. మనల్ని ఇంత ఎంటర్టైన్ చేసే సంజన గారు వెనుక ఇంత బాధ ఉందా? ఐ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ మనీ. అండ్ నాతో ఒకటే ప్లేట్లో తినే వాళ్ళకే ఇచ్చానండి నేను ఆ డబ్బు. తర్వాత నేను అడిగాను ఒక్కరో 2 జ్యోతిషులకి, సంజన నువ్వు ఎవరికైనా నమ్మేసి డబ్బిస్తే ఆ మనిషి నీ జీవితంలో ఉండడు, ఆడు నీ శత్రునే అవుతాడు. సో నీకు ఎవరైనా శత్రు అవ్వాలంటే ఆడికి డబ్బు అప్పిచ్చేయి, తను నీ శత్రు అవుతాడు. మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా? లేదు, అంటే ఐ టేక్ వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను బ్లైండ్ బిలీఫ్స్ నమ్మను, బట్ ఇది చాలా ప్రాక్టికల్. కరెక్టే తను చెప్తున్నది, కాలం అట్లా ఉంది, మేము అసలు నమ్మలేం జనాల్ని. మ్యామ్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ నాకు రాకూడదు అనేది? ఏదైనా మీ లైఫ్లో ఆ ప్రాబ్లం ఉందా మ్యామ్? See, what I believe is small people, no problem. Medium people, medium problem. Big people, big problems. బికాజ్ మన గోల్స్ కూడా బిగ్ ఉంటాయి. సో ఎక్కడో మన గోల్స్ బిగ్ ఉంటాయి కాబట్టి ఏదో చేయడానికి పోయి ఏదో అవ్వచ్చు. ఎంత పెద్ద రికగ్నిషన్, ఎంత పెద్ద ఐడెంటిటీ, అంత పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు.